ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇది అతిపెద్ద గుహ ప్రపంచంలో కలదు. లోపల ఏముందో మనం చూద్దాం. కాకపోతే మీరు అందరికీ వచ్చారు చూడండి. మనం లోపలికి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది. వెళ్తున్నాను. చూసారా నీరు పడ్డం వల్ల ఇది సముద్రం నీరు పడి ఈ విధంగా చూసారా ఎంత చాపుగా ఉందో, చాలా చాపుగా ఉంది. ఈ మధ్యలో మనం పడినామా ఎక్కమ్మా లోపలికి వెళ్తారండి. లోపల అంతా చీకటమయంగా ఉంది, లేకుండా వెళ్ళవేమో. చూసారా ఇక కమ్మా ఫ్లాష్ ఫ్లాష్ వేసుకోండి, ఫ్లాష్ ఫ్లాష్. ఓకే, ఇంకో ఆనాటి చాణక్యులు గారు కృష్ణదేవరాయలు ఇక్కడే ఎక్కువసేపు ఇక్కడే ఈ విధంగా వచ్చి వాళ్ళ యొక్క యుద్ధ రహస్యాలు కానీ తెలుసుకోవడం కానీ ఏమైనా వాళ్ళ దేశం గురించి ఏమైనా మంచి మంచి చెడులు చేసుకోవాలని సరే ఈ విధంగా ఇక్కడికి వచ్చి సమావేశం అనేది పరిచుంటారు. చూసారా నేను ఇంత దూరంలో పోతున్నాను, వెళ్ళకపోతున్నాను. అయ్యో వెళ్ళకపోతున్నాను, కిందలే అయ్యో ఇరుక్కుపోయి. చూసారా మనుషులు వాళ్ళ ఆ టైంలో ఇంత సన్నంగా ఇంత ఉండడం వల్ల ఇదే దూరం. చూసారు కదా సాహసం సినిమాలోని గోపిచంద్లాగే. ఇప్పుడు మనం కూడా చేద్దాం. ఇప్పుడు నేను ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళి చూద్దాం. ఎస్ ఎస్ చూసారు ఇదిగో ఈ విధంగా వాళ్ళు లోపల చూసారా గబ్బిలాలు ఉన్నాయి. కమా రండి, నేను తిరిగి వస్తాను. రండి నేను తిరిగి వస్తాను. మీరు తిరిగి రాకూడదు, కెమెరా కూడా నాతో రావాలి. రండి కెమెరా కెమెరా. చూసారా పైన గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి. స్మెల్ వచ్చేస్తుంది. చూసారా గబ్బిలాలు స్మెల్ వస్తుంది. ఇక్కడ వాటి యొక్క మలమూత్ర విసర్జన ఇక్కడ చేస్తాయి కాబట్టి, మళ్ళా మనిషి కాదు కాబట్టి ఇక్కడ చేస్తాయి కాబట్టి. చూసారు అదిగో చూసారు గబ్బిలం ఫ్లాష్ చేసుకోండి, ఫ్లాష్ చేయండి. రండి చూసారా ఇదే నిధి, శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ దాచిన నిధి ఇదే. చూద్దాం రండి. నిధిని పట్టుకో. చూసారా అప్పట్లో ఈ వజ్రాలు ఇవే, ఇదే దాదాపు అమ్మితే ఈ మన ఇండియానే మార్చచ్చు అంతగా. దీంట్లోనే మొత్తం పొదిగా చేద్దాం పదండి, విడదీస్తాను వజ్రాలు అనేవి మీకు అన్నీ విడదీస్తాను పదండి. చూసారా పొడి పొడిగా వస్తుంది కదా, ఇది ఒకటి 24 క్యారెట్స్ వజ్రం. దీన్ని ఇప్పుడు మనం రేటు వెల కట్టలేను చాలా వరకు. ఈ విధంగా ఎక్కడ చూసినా వజ్రగని, ఇదంతా వజ్రగని. చూసారా అప్పుడు ఇంకా అప్పుడు ఇది సౌందర్యం నీరు దర్శించారు ఎలా చూసారు కదా. దీని యొక్క రాపిడికి ఎలా తయారవుతాయంటే ఇట్లా 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 వల్ల మొత్తం అది. ఓకే థ్యాంక్ కమా. ఇప్పుడు నేను వెలుగు చూసుకుంటాను. అసలు నేను వెలుగు చూస్తానని అనుకోలేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళే మార్గం బయటపడింది. నా కోసం ప్రత్యేక బృందం అనేది బయటకు వస్తుంది. నేను ఇక్కడ అర్జెంట్గా ఓకే సరే గంగతో రాంబాబు.